పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలోని శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలు లేదా ప్రత్యేకత. గెలీలియో ప్రయోగ విజ్ఞాన శాస్త్రాన్ని రూపొందించాడు. అలాగే ఆధునిక లేదా నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు. టెలిస్కోపును కనుగొన్నాడు. లోలక సూత్రాలను కనుగొన్నాడు. గెలీలియో ప్రయోగ విజ్ఞాన శాస్త్రాన్ని రూపొందించాడు. ఆధునిక నవీన విజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. టెలిస్కోపును కనుగొన్నాడు. లోలక సూత్రాలు కనుగొన్నాడు. సర్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్ర పితామహుడు. ఆధునిక భౌతిక శాస్త్ర సూత్రాలను పేర్కొన్నారు. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. గమన నియమాలు కనుగొన్నారు. కాంతి కణ సిద్ధాంతాన్ని, అలాగే సూర్యకాంతిలోని అద్భుతాలు, భూగోళం గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలాలకు కారణాలను హేతుబద్ధంగా వివరించారు. సర్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్ర పితామహుడు. ఆధునిక భౌతిక శాస్త్ర సూత్రాలను కనుగొన్నారు. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, గమన నియమాలని, కాంతి కణ సిద్ధాంతాన్ని, సూర్యకాంతిలో అద్భుతాలు, భూగోళం గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలాలకు కారణాలను హేతుబద్ధంగా వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ 9వ తరగతి మానివేసి బుక్ బైండర్గా పనిచేశారు. ఈయన సర్ హంఫ్రీ డేవి ప్రసంగాలను విని వారికి అనుచరుడిగా మారారు. ప్రవాహ విద్యుత్ సూత్రాలను రూపొందించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ 9వ తరగతి మానివేసి బుక్ బైండర్గా పనిచేశారు. సర్ హంఫ్రీ డేవి ప్రసంగాలను విని అనుచరుడిగా మారారు. ప్రవాహ విద్యుత్ సూత్రాలను రూపొందించారు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కృష్ణ బిలాలపై రచనలకు నోబెల్ బహుమతి వచ్చింది. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ మన ఇండియన్. ఈయన అమెరికాలో సెటిల్ అయ్యారనమాట. సర్ సివి రామన్ గారి మేనల్లుడు. కృష్ణ బలాలపై రచనలకు నోబెల్ బహుమతి పొందారు. డెమోక్రటిస్ అణువును కనుగొన్నారు. ఎరటోస్తనీస్ గణిత భావనలతో పాటు భూమి గుండ్రంగా ఉందని తెలిపారు. ఎరటోస్తనీస్ గణిత భావనలతో పాటు భూమి గుండ్రంగా ఉందని తెలిపారు. హైగన్స్ కాంతి తరంగ సిద్ధాంతం. హైగన్స్ కాంతి తరంగ సిద్ధాంతం. థామస్ యంగ్ కాంతి వ్యతికరణ ధర్మం. థామస్ యంగ్ కాంతి వ్యతికరణ ధర్మం. ఆర్కిమెడిస్ ద్రవాల సాంద్రతను, పదార్థాల స్వచ్ఛతను కనుగొనడం. ఆర్కిమెడిస్ ద్రవాల సాంద్రతను, పదార్థాల స్వచ్ఛతను కనుగొన్నారు. టాలమీ భూకేంద్రక సిద్ధాంతం. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. హెచ్జే బాబా అణు పరిశోధనా పితామహుడు మరియు భారతీయ అణుశిల్పి. హెచ్జే బాబా అణు పరిశోధనా పితామహుడు, భారతీయ అణుశిల్పి. విక్రమ్ సారాభాయ్ రోదసీ పితామహుడు. విక్రమ్ సారాభాయ్ రోదసీ పితామహుడు. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్నారు. వోల్ట్ విద్యుత్ ఘటాన్ని కనుగొన్నారు. వోల్ట్ విద్యుత్ ఘటాన్ని కనుగొన్నారు. గ్యాల్వన్, ఓం, కూలుంబులు విద్యుత్ ఉపయోగములో అనేక పరికరాలను, సూత్రాలను కనుగొన్నారు. యాంపియర్ గ్యాల్వనోమీటర్ని కనుగొన్నారు. యాంపియర్ గ్యాల్వనోమీటర్ని కనుగొన్నది. కెప్లర్ సూర్యకేంద్రక సిద్ధాంతమునందు వృత్తాకార కక్ష్యల్ని కనుగొన్నారు. డాల్టన్ పరమాణు సిద్ధాంతము. జెజె థామ్సన్ పరమాణు సిద్ధాంతము. కులే కర్బన రసాయన శాస్త్ర పితామహుడు. కెకులే కర్బన రసాయనిక శాస్త్ర పితామహుడు. డాల్టన్ పరమాణు సిద్ధాంతం. జెజె థామ్సన్ ఎలక్ట్రాన్ పరమాణు సిద్ధాంతము. కెకులే కర్బన రసాయన శాస్త్ర పితామహుడు. రైట్ బ్రదర్స్ ఆకాశయానానికి శ్రీకారం చుట్టారు, అనగా విమానాన్ని కనుగొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమోట్ విస్ఫోటనం కలిగించే జెలటిన్ను, పొగరాని తుపాకీ మందును కనుగొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమోట్ విస్ఫోటనం కలిగించే జెలటిన్ను, పొగరాని తుపాకీ మందును కనుగొన్నారు. మేరీ క్యూరీ దంపతులు రేడియం, పొలోనియం అనే రేడియోధార్మిక పదార్థాలను కనుగొన్నారు. మేరీ క్యూరీ దంపతులు అనగా మేడం క్యూరీ వారి భర్త వేటిని కనుగొన్నారంటే రేడియం, పొలోనియం అనే రేడియోధార్మిక పదార్థాలను కనుగొన్నారు. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతము, శక్తి తుల్యతా నియమాన్ని కనుగొన్నారు.
చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ పితామహుడు. చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ల పితామహుడు అని పిలుస్తారు. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతాన్ని, శక్తి తుల్యతా నియమాన్ని కనుగొన్నారు. న్యూటన్ భౌతిక శాస్త్ర పితామహుడు. గెలీలియో గెలీలీ నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు. మెసొపొటేమియా లేదా బాబిలోనియన్స్ నెంబర్ సిస్టమ్ను కనుగొన్నారు. నెంబర్ సిస్టమ్ను కనుగొన్నారు. ఆర్కిమెడిస్ సూత్రాన్ని కనుగొన్నారు. ఆర్కిమెడిస్ స్క్రూ. హీరో ప్రప్రథమ జలయంత్ర ఇంజనీరు. హీరో సైఫన్ సూత్రాన్ని ఆవిష్కరించాడు. హిప్పోక్రటీస్ వైద్య పితామహుడు. యూక్లిడ్ జ్యామితీయ పితామహుడు.